గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి ఆయనకి ఈరోజు గుండెపోటు వచ్చిందంట. మీ అభిప్రాయం ఏంటి? గుండెపోట పాడా. నేను ఇప్పుడు ఏజీ హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. చక్కగా కుశలంగా కూర్చొని కబుర్లు ఆడుతున్నాడు. ఎవరికి చెబుతున్నాడు ఈ పేడింగ్ ఆర్టిస్టుల మాటలన్నీ? హైదరాబాద్లో ఎందుకు వచ్చింది ఆయనకి గుండెపోటు? ఆయన గుడివాడలో కదా ఉండాల్సింది. గుడివాడలో ఉండాల్సిన వాడికి హైదరాబాద్లో ఎందుకు వచ్చింది? అప్పుడు రాలేదా గుండెపోటు? వాళ్ళకి ఎవరికైనా సరే ఏమి గుండెపోట్లు ఏం రాలేదు అప్పుడు. ఇప్పుడు వచ్చినాయి, కొత్తగా వచ్చినాయి గుండెపోట్లు. ఇదంతా డ్రామా. అంటే మీరు ఇప్పుడు డ్రామా అంటున్నారు కదా, ఖచ్చితంగా నెక్స్ట్ అరెస్ట్ అవ్వబోతున్నారు కొంతమంది. లిస్ట్ కూడా వినిపిస్తుంది. ఆర్కే రోజా కానీ, విడతల రజనీ కానీ, కొడాల నాని, పేరు నాని, అంబటి రాంబాబు, ఈ మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నారు. మరి ఆ లిస్టులో ఈయన కూడా ఉండే పొలం అయితే దానికోసం డ్రామా అంటారా? నేను ఒక మాట చెప్పనా, ఇప్పుడు ఓడిపోయిన ప్రతి రాజకీయ నాయకుడు నెక్స్ట్ టైం ఎలక్షన్లో రావాలి అంటే వెళితే ఒకటి హాస్పిటల్ కన్నా వెళ్ళాలి, లేకపోతే జైలు కన్నా వెళ్ళాలి. జైలుకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చారు, అయిపోయింది. ఇప్పుడు ఆయన హాస్పిటల్కి వెళ్ళొచ్చాడు. ఇక్కడ లాజిక్ లేకుండా ఎట్లా మాట్లాడతారు అబ్బాయి? మీకు ఈ లాజిక్ అర్థం కాలేదా? వెనక జైలుకి వెళ్ళడానికి ఇప్పుడు ధైర్యం లేదు, వేస్తారని ఎట్టయినా తెలుసు. ఎందుకంటే మరి అప్పుడు పేదన పేలడాలు నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ రిపీట్ చేసుకున్నాడు కదా ఒక్కసారిగా. మనకు పోసాని కృష్ణమురళి గారికి ఏం జరిగిందో తెలిసింది కదా. అంతకు ముందర వల్లభనేని వంశీకి ఏం జరిగిందో తెలుసు కదా. మరి నెక్స్ట్ టికెట్ అయితేనే ఉంది, ఇటు పైకా లేకపోతే జైలుకా. అంటే కొడాల నానిని అరెస్ట్ చేయలేరు, నన్ను ఎవరేం పీకలేరు అని ఆయన చెప్తున్నారు. ఎవరు? కొడాల నాని గారు కొద్ది రోజుల కిందట ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తున్నారు. కానీ ఈ లిస్టులో అంటే రెడ్ బుక్ అనే లిస్టులో కానీ మెయిన్గా బూతుల మంత్రులు అనే పేరు వచ్చింది ముందు కొడాల నాని గారితో. ఏం జరుగుద్ది అని అంటారు? వీళ్ళకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళకి రాజకీయంలో ఓన్మాలు నేర్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అటువంటి మహాముఖ్యమంత్రినే వీళ్ళు బజారుకి ఇడ్చి పెళ్ళాం పిల్లలతో సహా రోడ్డుకి ఇడ్చి మాట్లాడిన వీళ్ళు ఒక మనుషులు, వీళ్ళకి వచ్చే ఒక రోగాలు. ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు కూడా? ఇప్పుడే అది మధ్యాహ్నమే నాకు కూడా తెలిసింది. అటు నుంచి అటే వెళ్ళి ఏజీ ఆఫీస్కి ఏజీ హాస్పిటల్కి వెళ్ళి చూసి వచ్చాను. ఏం లేదు, అంతా సైలెంట్గా ఉంది, నిర్మానుషంగా ఉంది. చక్కగా ఐసీయూలో కూర్చొని దానిమ్మకాయ గింజలు తింటా కూర్చున్నాడు. చూడు మరి.